వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ ఛాలెంజ్ చేసినట్టు ఎలా అయినా వరలక్ష్మి వ్రతం పూజ టైంకి 20 లక్షలు తీసుకువస్తాను అని చెప్పినందుకు ఇంకా ఎలా అవి తీసుకురావాలా అని ఆలోచిస్తూ రమ్య అండ్ సింధుతో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు. అంటే ఏంటి బావ సార్, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాలి అంతే కదా. 20 లక్షలు తీసుకెళ్తే అక్కడ అక్క మేడం పరువు మిగులుతుంది, లేకపోతే అక్క మేడం పరువు పోతుంది, అంతేనా అని అంటుంది. అవును అంతే అని అంటారు. పాపం ఇంకా అలా కేదార్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట సింధు. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండడం ఆదిలక్ష్మికి అస్సలు ఇష్టం ఉండదు. జగదాత్రి, ఆ కేదార్ గురించి నాకు తెలుసు, మీరిద్దరూ చాలా మొండివాళ్ళు. ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే ఆ కేదార్ ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాడు. కానీ నేను నిన్ను పూజలో కూర్చొనివ్వనుగా, నేనేం చేస్తానో చూడు అని చెప్పి ఇంక వెంటనే ఏదైతే పూజలో అక్కడ నగలు ఉన్నాయో వరలక్ష్మి వ్రతంకి వైజయంతి అండ్ నిషికా నగలని పెడతారనమాట అక్కడ కౌశికి వాళ్ళు. సో ఆ నగల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ నగలని దొంగతనంగా కొట్టేసి ఒక బాక్స్లో ఒక మూటలో చుట్టి ఆ మూటని జగదాత్రి రూమ్లో పెడుతుంది. పెట్టి అమ్మయ్య పని అయిపోయింది, ఇప్పుడు అసలైన టార్చర్ స్టార్ట్ అవుతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆదిలక్ష్మి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా జగదాత్రి ఏమో పాపం పూజకి అన్ని సామాన్లు సర్దుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వైజయంతి దేవుడి దగ్గరికి వస్తుంది. వచ్చి చూసేసరికి అక్కడ నగలు కనబడవు. ఏంటి నగలు కనిపించట్లేదని అమ్మి కౌశికి నగలను పెట్టానని చెప్పుండవు కదా, మరి ఏమమ్మి అని అంటారు. అదేంటి పిన్ని, ఇక్కడే పెట్టాను కదా అని చూసేసరికి అక్కడ నగలేమీ కనబడవు, ఇదేంటి నగలేమీ కనిపించటం లేదు, ఏమయ్యాయి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. కానీ ఎక్కడ కనిపించదు. వెంటనే నిషిక, ఏముంది కేదార్ డబ్బులు తీసుకొస్తానని బయటికి వెళ్ళాడు, ఇప్పుడేమో తీరా చూస్తే నగలు కనిపించట్లేదు అంటే ఇదిగో ఈ జగదాత్రినే ఆ నగల్ని కొట్టేసి ఉంటుంది అని అంటారు. నిషి, ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా మేమిప్పటి వరకు దొంగతనం చేసిన చరిత్రే మాకు లేదు. దొంగతనం చేయాలనుకునే మనస్తత్వం మేము అది కాదు. పడుతున్నాం కదా అని ఎంత మాట పడితే అంత మాట అంటే ఊరుకోని నిషి అని అంటుంది జగదాత్రి. ఇంక వెంటనే ఈ ఆదిలక్ష్మి ఏమీ తెలియని ఆవిడలాగా, ఏముంది అనుమానం ఒక్కసారి వస్తే అది ఎప్పటికీ అలానే ఉండిపోతుందమ్మాయి, కాబట్టి నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలంటే నీ ముందు ఉన్నది ఒకే ఒక్క దారమ్మాయి, అదేంటో తెలుసా, నువ్వు నీ రూమ్కి వెళ్ళి అంతా వెతికి చూపించి ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదని నిరూపించబడుతుంది కదా అని అంటారు. కావాలంటే నా రూమ్ చెక్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదని అంటుంది జగదాత్రి. ఇంకా అలా నిషిక వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చెక్ చెయ్యగానే అక్కడ చాలా క్లియర్గా రెడ్ కలర్ మూట దొరుకుతుంది. అందులో నిషిక వాళ్ళ నగలు ఉంటాయి. ఒక్కసారిగా జగదాత్రి ఆ బ్యాగ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఏం మాట్లాడాలో జగదాత్రికి అర్థం కాదు. వెంటనే నిషిక, ఇప్పుడేమంటావు, నువ్వేమో దొంగల నగలని దాచి నీ భర్త శ్రీరామచంద్రుడని బిల్డప్ ఇస్తున్నావా, అంటే మా నగల్ని కొట్టేసేంత ధైర్యం వచ్చిందా నీకు అని అంటుంది. నిషి, ఇదంతా నేను చేయలేదు, ఇదంతా కావాలనే. నోర్ముయ్, ఇంకా ఏం మాట్లాడుతున్నావు వదినా, వీళ్ళు మంచోళ్ళు, బంగారం నిలువెత్తు సింగారం అని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు కదా, ఏమంటారు వదినా, ఏమంటారు, కళ్ళ ముందే దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు, ఇంకా ఇంకా నేను కాదని వాదిస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఏమంటారు వదిన మీరు, ఇప్పుడు చెప్పండి, న్యాయమేంటో మీరే చెప్పండి అని చెప్పి నిషిక అడుగుతుంది. ఇంక వెంటనే పాపం ఏం చెప్పాలో అర్థం కాదన్నమాట. అలా తనకు కూడా కౌశికి వైపు చూస్తూ జగదాత్రి, వదిన నేను నిజం చెప్తున్నాను వదిన, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు వదిన, నీకు మా గురించి తెలుసు కదా వదిన, మేము ఎప్పుడైనా ఎవరి ముందైనా చేయి చాచి అడుగుతామా, ఇలాంటి దొంగతనం చేసే అవకాశం మాకెందుకుంటుంది వదిన, నిజంగా ఉండదు అని చెప్పి పాపం అలా గట్టిగా జగదాత్రి చెప్తుంది. కరెక్టే, ఉండదే అనుకుందాం, మరి నువ్వు రూమ్లో ఎందుకున్నాయి, నీ రూమ్లో ఇవి ఎందుకు ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పు అని అడగగానే ఇంక పాపం ఏం చెప్పాలో అర్థం కాదు. ఇదంతా ఎవరో కావాలనే చేశారు, వాళ్ళని నేను కనిపెడతాను, నేను వెతికి
పట్టుకుంటాను అని చాలా గట్టిగా చెప్తుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా కేదార్ ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్‌గా అక్కడికి ఈ సింధు వస్తుంది. వచ్చి, "బావ సార్, నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఈ డబ్బులున్నాయి. ఇదిగోండి, ఈ 10,00,000 తీసుకోండి" అని అంటారు. అప్పుడే రమ్య, "సార్, ఇదిగోండి సార్, ఈ 10,00,000 తీసుకోండి" అని చెప్పి ఇద్దరు చెరొక 10,00,000 ఇస్తారు. రమ్య, "సింధు, ఏం చేస్తున్నారు మీరు? నాకు డబ్బులొద్దు. అప్పుగా తీసుకోవాలంటే నేను ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. కానీ అప్పుగా తీసుకోవడం నాకిష్టం లేదు" అని అంటారు. "ఆహ్, కరెక్టే బావ సార్. మీరు చెప్పింది నిజమే. కానీ మీకు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను మీ దగ్గర అప్పుగా కాదనుకోండి. ఒక ఫండింగ్, మ్యూచువల్ ఫండ్స్ లాగా చీటీ వేస్తున్నాననుకోండి. మీరొక నెల రోజుల తర్వాత ఇవే డబ్బుల్ని నాకివ్వండి. నాకు మీరు చాలా నమ్మకమైన వాళ్ళు బావ సార్. కాబట్టి నేను మీ దగ్గర నమ్మకంగా ఈ డబ్బులు దాచుకుంటున్నాను. నెల నాకు కావాల్సినంత డబ్బులివ్వండి. ఇవి మీకు నచ్చినంత వాడుకోండి. చూడండి బావ సార్, మీరు నాకు సొంత బావ లాంటి వారనే నేను ఇలా చెప్తున్నాను" అని చెప్పనేసరికి ఇంక రమ్య ఏమో, "సార్, ఒకసారి మా అమ్మ హార్ట్ ఆపరేషన్ కోసం మీరు నాకు డబ్బులు ఇచ్చారు. తిరిగి మళ్ళీ సహాయం అడగలేదు. ఆ డబ్బులే అనుకోండి సార్, తీసుకోండి" అని చెప్పి ఇద్దరూ పాపం డబ్బులైతే ఇస్తారు. ఇంకా డబ్బులు తీసుకొని అలా బయలుదేరుతాడనమాట కేదార్ అయితే. ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ జగదాత్రిని వీళ్ళ ఇంట్లోని పంపించారని ప్లాన్ చేస్తున్నారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ" అని అడుగుతారు. "చూడు, మీ ఇద్దరి బుద్ధి ఏంటో మాకు బాగా అర్థమైపోయింది. నువ్వేమో వెళ్తానని చెప్పావు, కానీ ఇక్కడేం జరిగింది? ఈ జగదాత్రి ఏమో నా నగలు కొట్టేసిందనేసరికి, నిషి, ఇంకొక్క మాట జగదాత్రి గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎందుకంటే జగదాత్రి ప్రాణం పోయినా అలాంటి పని చేయదు" అని అంటారు. "అవునా? ఎవర్రా ఇచ్చేసింది? నీ భార్య రూమ్లోనే ఈ నగలు డబ్బులు దొరికాయి. మరి నీ భార్య కాకపోతే ఎవరు చేస్తారు" అని అనేసరికి అప్పుడే కరెక్ట్‌గా కౌశికి దగ్గరికి వస్తుంది కీర్తి పాప. ఇంకా కీర్తి పాప వచ్చేసరికి కౌశికి ఏంటని అడుగుతుంది. "అమ్మ, ఒకసారి రా" అని చెప్పి ఇంకా అలా కౌశికిని లోపలికి తీసుకువెళ్తుంది. "ఏమైంది" అని అడిగేసరికి వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో క్లియర్‌గా ఆదిలక్ష్మినే ఆ ప్లేట్ తీసుకెళ్ళడం అదంతా చాలా క్రిస్టల్ క్లియర్‌గా రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి షాక్‌లో ఉండిపోతారనమాట. వెంటనే ఇంక కౌశికికైతే ఏం మాట్లాడాలో తెలీదు. కౌశికి ఎన్నిసార్లు ఈవిడ్ని క్షమిస్తున్నా ఈవిడ ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి చాలా అంటే చాలా కోపం వస్తుందనమాట. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందనమాట కౌశికి. ఇంక బయటకొస్తుంది. బయటకొచ్చి, "ఏంటి అందరూ అలా చూస్తున్నారు? జగదాత్రి ఎలాంటి తప్పు చేయలేదు. జగదాత్రి నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. అందరూ వెళ్ళండి. జగదాత్రి, నువ్వొచ్చి పూజలో కూర్చో" అని అంటారు. "అదేంటి వదినా, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నా?" "నిషి, ఈ ఇంట్లో నేను చెప్పిందే ఫైనల్. నన్ను నమ్ముతారు కదా? నా మాటకు వాల్యూ ఇస్తారు కదా? నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పేది వినండి. జగదాత్రి దొంగతనం చేయలేదు. ఎవరు దొంగతనం చేశారో, ఎవరిదంతా కావాలనే చేశారో నాకు బాగా తెలుసు. కాబట్టి వదిలేయండి" అని ఆదిలక్ష్మి వైపు కోపంగా చూస్తుంది. అలా ఇంకా జగదాత్రి వాళ్ళ వైపు పాపం ప్రేమగా చూస్తూ కౌశికి ఆదిలక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తుంది. ఆదిలక్ష్మి ఏమో, "ఖచ్చితంగా నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి? అందుకే ఇలా చూస్తుందా" అని అనుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి సిగ్గుతో. "సరే, ఇప్పుడు పూజ జరిపిద్దాం. కేదార్, నువ్వు తీసుకొచ్చిన డబ్బులు కూడా అక్కడ పెట్టు" అని చెప్పి ఇంకా అలా కేదార్తో డబ్బులు పెట్టమని చెప్పి పాపం అలా వరలక్ష్మి వ్రతం జగదాత్రిని ముందుండి నడిపిస్తూ ఉంటుంది. నిషిక ఏమో, "ఏయ్, ఏంటే నువ్వు ముందు కూర్చుంటున్నావు, నేను ముందు కూర్చుంటా" అని నిషిక అంటుంటే, "లేదు, జగదాత్రినే ముందు కూర్చోవాలి. ఈ ఇంటి పెద్ద కోడలిగా జగదాత్రినే కూర్చోవాలి" అని చెప్పి కౌశికి అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా నిషిక వాళ్ళు వదిన అనేసరికి ఇంకేం మాట్లాడద్దు. "జగదాత్రి, నువ్విక్కడ కూర్చో" అని చెప్పి ఇంకా అలా వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి పెద్ద కోడలు చిన్న కోడలిగా వరలక్ష్మి వ్రతాన్నైతే కంప్లీట్ చేస్తుందనమాట తనైతే. పాపం అలా చూస్తూ ఉంటుంది జగదాత్రి చాలా హ్యాపీగా. కేదార్ కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్నైతే జరుపుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది.
జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి అయితే రీచ్ అవుతారు. ఇంకా జేడీగా మళ్ళీ టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది జగదాత్రికి. పాపం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి నేనని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే సాధు నాయక్ వస్తారు అక్కడికి. సాధు సరేమో, జేడీ మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఒక ఇన్ఫార్మర్ ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీనన్ వేసిన ప్లాన్ ప్రకారం ఆదిత్యని కంట్రీ దాటించాలి అని అనుకుంటున్నాడు. ఫేక్ పాస్పోర్ట్ని క్రియేట్ చేసి ఇప్పుడు తన్ని దుబాయ్ పంపించాలనుకుంటున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మీరు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఖచ్చితంగా అక్కడ ఎవ్వరు ఉండకూడదు, అందరినీ తరోగా చెక్ చేయండి అని చెప్పి చాలా గట్టిగా చెప్పేసరికి ఇంకా అలా షాక్లో ఉండిపోతారు జేడీకేడి. అంటే ఇప్పుడు ఆదిత్య గురించి నేను ఎక్కడ నిజాలన్నీ తెలుసుకుంటానా అని ఇలా చేశారనమాట. ఖచ్చితంగా ఇప్పుడు వాడిని పట్టుకోవాలని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ అయితే బయలుదేరుతారు. అప్పుడే మీనన్, జేడీ 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 నాకు తెలుసు జేడీ, మీరు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో కాపలా కాస్తూ ఉంటారు. కానీ జరిగేదేంటో తెలుసా, నేను ఫస్ట్ వాడిని దుబాయ్కి పంపించను. ల్యాండ్ రూట్ ద్వారా వాడిని నేను వేరే వైపు నుండి సీ రూట్ ద్వారా వాడిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండమాన్ నికోబార్కి పంపించి అటువైపు నుండి వేరే రూట్స్ ద్వారా కనెక్ట్ చేసి అప్పుడు దుబాయ్కి పంపిస్తా. నువ్వు ఎయిర్పోర్ట్లో కూర్చో, వాడు సీపోర్ట్ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతాడు అని ఇంకా మీనన్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే జేడీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి అయితే వస్తారు. వచ్చి ఇంకా ఆలోచనలో అయితే పడతారనమాట. వెంటనే అలా చూస్తూ ఉంటుంది సింధు. ఇంక జేడీతో, మేడం, అక్క మేడం, ఏమైంది మేడం, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతారు. నాకెందుకో కాస్త డౌట్గా ఉంది. అది ఏంటి అంటే, మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ ఒకటే ఫాస్టెస్ట్ రూట్, కరెక్టే. కానీ వాడు నిజంగా ఎయిర్పోర్ట్లో ఉండే ఎయిర్వేస్ నిండే వెళ్తాడనడానికి గ్యారంటీ ఏంటి? వేరే రూట్స్ కూడా ఎంచుకోవచ్చు కదా. మీనన్ మనల్ని కావాలనే మ్యానిపులేట్ చేయొచ్చు కదా అని అంటుంది జేడీ. కరెక్టే, ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని రూట్స్ వెతకాలి. సింధు, నువ్వు ఇక్కడ చూసుకో. రమ్య, నువ్వు వెంటనే ట్రైన్ రూట్స్ అండ్ మన వేరే స్టేట్కి కనెక్ట్ అయ్యే రూట్స్ అని చూసుకో. కేదార్, మనం సీపోర్ట్కి వెళ్దాం అని చెప్పి ఇంకా ఇద్దరు అయితే అలా బయలుదేరుతారనమాట. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య ఇంకా వేరే ఫేక్ పాస్పోర్ట్తో, ఆ మినిస్టర్ కొడుకైతే ఫేక్ పాస్పోర్ట్తో మొత్తం అంతా క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఇంక మొత్తం తన ఫేస్ స్ట్రక్చర్ అంతా మార్చుకొని అలా వెళ్ళాలి అని ట్రై చేసేసరికి అక్కడికి జేడీకేడి వస్తారు. ఇంకా ఆదిత్యకైతే భయం వేస్తుంది. ఇంకా వాడు అక్కడి నుండి పరిగెడతాడనమాట. ఫుల్గా పరిగెత్తి వెళ్ళేసరికి ఇంకా వీళ్ళైతే గట్టిగా వాడిని పట్టుకుంటారు. ఆదిత్యని పట్టుకొని ఇంకా వెంటనే బాగా కొడతాడనమాట. కేడి, ఎక్కడికి రా, ఎక్కడికి తప్పించుకుంటున్నావు? నువ్వు పారిపోతే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? చంపేస్తా అని చెప్పి ఇంకా అలా ఆదిత్యనైతే ఇద్దరు తీసుకువెళ్తారు. కేడి, మీకు ఒకటి చెప్పాలి. అది ఏంటి అంటే, ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా పెడితే ఆ మినిస్టర్ వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి వీడు నిజంగా వేరే కంట్రీకి వెళ్ళిపోయాడని వాళ్ళు నమ్మాలి. కానీ వీడు మాత్రం మన సేఫ్ హౌస్లోనే ఉండాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైంది దాత్రి అని చెప్పి ఇంకా అలా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట జేడీకేడి. అలా మినిస్టర్ కొడుకు ఆదిత్యని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెడతారు. దాచిపెట్టి జేడీకేడి ఇంకా మీనన్ వాళ్ళ ప్లాన్నే రివర్స్ చేసి నిజంగా వాడు వేరే స్టేట్ వెళ్ళిపోయాడు, వేరే కంట్రీకి వెళ్ళిపోయాడని చెప్పి నమ్మేలా చేసి ఇంకా కేసుని అయితే ఒక స్ట్రాంగ్ లీడ్కి తీసుకొని వస్తారు జేడీ అండ్ కేడి. ఇటువైపు ఫ్యామిలీలో కూడా పెద్ద కోడలిగా జగదాత్రికి హ్యాపీగా పెద్ద కోడలుగా ఒక పేరు రావడంతో, కౌశికి అందరి ముందు చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట జగదాత్రి అండ్ కేదార్గా జేడీ అండ్ కేడి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.